జరిగింది, అనేక ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. నాకున్నంత కొద్దిపాటి అనుభవం మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సానుకూల పరిస్థితుల్లో చూస్తే మంచి వాతావరణం ఉంది. మీకు అందరికీ తెలుసు, దానికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు కావివి కాబట్టి ఇవి ఒక ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు, దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు, ఒక పార్లమెంట్ సభ్యుడిగా తమ తమ పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎవరుండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి ఇందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ సంబంధించినంత వరకు మేము ఆలోచన చేసినప్పుడు ఇది గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కావచ్చు, దేశానికి ఏం చేశాయి అనేటువంటి విషయము విస్తృతంగా చర్చ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆ ప్రాతిపదికనే ప్రజలు ఓట్లేయని కూడా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఒకటే మీ అందరికీ కోరుతా ఉన్నాను, మీ ద్వారా ప్రజానికి కూడా కోరుతా ఉన్నాను. మోడీ బిఫోర్ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశ పరిస్థితి ఏంటి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ పరిస్థితి ఏంటి, దీని మీద ప్రజలందరూ బేరీజు వేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. దీని మీద ప్రజలు బిఫోర్ నరేంద్ర మోడీ, ఆఫ్టర్ నరేంద్ర మోడీ, టుడేస్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ రిజిమ్ ఏ రకమైనటువంటి మార్పులు వచ్చాయి ఈ తక్కువ సమయంలో. మీకు తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశంలో ఉగ్రవాదం ఉంది, దేశంలో తీవ్రవాదం ఉంది, దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది, దేశంలో అవినీతి కుంభకోణాలలో ప్రతిరోజు మీ పత్రిక శీర్షికల్లో హెడ్డింగ్స్ అవే ఉండేవి. అది 2G స్పెక్ట్రమ్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ కానీ, లేక కోల్ స్కామ్ కానీ, బొగ్గు కుంభకోణం కానీ, హెలికాప్టర్ కుంభకోణం కానీ, ఆ రకంగా చాలా కుంభకోణం, వడ్డీ పేర్లు చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఆ రకంగా 12 లక్షల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఆరోపణ కాదది. కాగ్ రిపోర్ట్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి సభ్యులే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే జైలుకి వెళ్ళారు. మేము వచ్చినాక వెళ్ళడం కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆయన మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళారు, ఎంపీలు జైలుకి వెళ్ళారు. ఆ రకంగా అవినీతి కుంభకోణాలు చాలా ఆ రోజు ఏ రకంగా ప్రతి ఒక్క భారతీయుడు హృదయంలో ఒక గాయం చేసిందో మనకు తెలుసు. ఆ రోజు 2014లో ప్రజలు 2 అంశాల మీద ఓటేయడం జరిగింది. ఒకటి, ప్రజలు కోరుకున్నది కూడా ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని. ఎందుకంటే ప్రతిరోజు టీవీలలో, పేపర్లలో ఈ అవినీతి గురించి, కుంభకోణాల గురించి రావడంతో ప్రజలు విసిగి వేశారు. కాబట్టి ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా 2014లో ప్రజలు కోరుకున్నారు. రెండవది, ఒక ఏబుల్ లీడర్షిప్ రావాలి, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ రావాలి, ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా 2014లో ఆకాంక్షించారు. దీనితో పాటు డెవలప్మెంట్ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది. నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి పట్టుదల ప్రజల్లో ఉండేది. దాని పర్యవసానం గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఉన్నంతలో కొంత తెలుసుకొని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా, ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా, గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు 2014లో సుమారు 30-32 సంవత్సరాల తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించుతూ ఒక సింగిల్ పార్టీగా ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వడం, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు 2014లో శ్రీకారం చుట్టారు. కాబట్టి మళ్ళీ 2019లో 2014 కంటే అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించి 2019లో మళ్ళీ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 9.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మరి వాళ్ళ 67 సంవత్సరాల పాలన కావచ్చు, 60 సంవత్సరాల పాలన కావచ్చు,